డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్లో ఈరోజు యొక్క వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మధుసూదనాచారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఎర్రొల్ల శ్రీనివాస్ గారు, తుల ఉమ గారు, బాల్క సుమన్ గారు, దాసో శ్రవణ్ గారు, అదేవిధంగా ఒద్దిరాజు రవిచంద్ర గారు, వేదిక పైన ఉన్నటువంటి రాజీవ్ సాగర్ గారు, పెద్దలు రాజేశం గౌడ్ గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, అందరికీ కూడా నమస్కరిస్తూ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి జై భీమ్ తెలియజేస్తూ భారతదేశం యొక్క రూపురేఖలను మార్చాలని డాక్టర్ బాబాసాహెబ్ గారు అందించినటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఇప్పటికే దేశంలో అనేక మార్పులకు చోటు చేసుకునే విధంగా అన్ని వర్గాల కోసం రూపొందించినటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానేత, మహామేధావి, ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో జన్మించడం మనందరి యొక్క అదృష్టంగా భావించవచ్చని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా వారి యొక్క ఆలోచన విధానం మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అనేక నిమ్న వర్గాలైన కావచ్చు, అంటరాని వర్గాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కావచ్చు, వారందరూ కూడా ఆత్మగౌరవంతో జీవించాలని మరి ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ వర్గాలను అన్ని రంగాల్లో ముందుంచాలనేటువంటి ఒక గొప్ప ప్రయత్నం జరిగింది అంటే అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ప్రధానంగా గురుకుల పాఠశాలలు అనేక సంవత్సరాలుగా విద్యకు దూరంగా ఉన్నటువంటి, ఉన్నత చదువులు చదువుకోలేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు, అదేవిధంగా మైనారిటీలు ఎవరైతే ఉన్నారో చదువుకు పూర్తిగా దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గురుకుల పాఠశాలలు ఒక వరంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు మరి చూపించినటువంటి చొరవ ద్వారా లక్షలాది మంది ఈరోజు చదువుకొని మరి ఇక్కడనే కాదు ప్రపంచ దేశాలలోనే మరి వాళ్ళ స్థితిని ఏర్పాటు చేసుకునేటువంటి ఒక గొప్ప ప్రయత్నం జరిగింది. అందులో భాగంగానే మరి దళిత బంధు కావచ్చు, అదేవిధంగా చిన్న వర్గాలకు ఇచ్చేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో జరిగినాయి. వీటన్నిటి కూడా స్ఫూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం మేరకే మరి ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో మనం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం మున్ముందుకు వెళ్ళాలని, వారి యొక్క ఆలోచన విధానంతో ఈ దేశంలో మరిన్ని మార్పులు చోటు చేసుకునే విధంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కొప్పలేశ్వరన్న గట్టి